కోచ్ మేనేజర్ ప్రిన్సిపల్ రూమ్ పక్కన రూమ్ లోకి రావాల్సిందిగా కోరుతున్నాము. కోచ్ మేనేజర్ కోచ్ మేనేజర్స్ అఫీషియల్స్ ప్లీజ్ ఎక్కడున్నా ప్రిన్సిపల్ రూమ్ పక్క రూమ్కి రావాల్సిందిగా కోరుతున్నాను. కోచ్ అండ్ మేనేజర్స్ నా పేరు రమణి. నేను డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యాదాద్రి భువనగిరి జిల్లా. మేము ఇక్కడ సిఎస్ఎన్ఆర్ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో ఈ సిఎస్ఎన్ఆర్ బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు పీడీ మరియు స్టాఫ్ ఆధ్వర్యంలో మనం అండర్-19 స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్స్ని ఇక్కడ జరిపించడానికి పర్మిషన్ ఇచ్చిన స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ నేషనల్స్కి ఆడడానికి స్టేట్ లెవెల్ టీమ్స్ 10 జిల్లాల నుంచి 10 టీమ్స్ వచ్చాయి. ఒక టీంలో 12 మంది, మనకు మొత్తం 120 మంది రాత్రి ఇక్కడికి వచ్చారు. నిన్న నైట్ ఇక్కడికి వచ్చారు. ఈరోజు మార్నింగ్ మనం ఇనాగ్రల్ ఫంక్షన్ చేశాము. దాంట్లో మనకు మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ గారు అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు వచ్చారు ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేయడానికి. అదేవిధంగా మన నేషనల్ బాడీస్, లోకల్ బాడీస్ భాస్కర్రావు గారు కూడా మనకి ఇనాగ్రల్ ఫంక్షన్ అండ్ లైట్నింగ్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ మార్చ్ పాస్ట్ ఇవన్నింటిలో పార్టిసిపేట్ చేసి గేమ్ ఓపెన్ చేసి మనకు సక్సెస్ఫుల్గా మనకు అన్ని అకామిడేషన్స్తో 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి పిల్లలకు అందరికీ కూడా అన్ని సౌకర్యాలతోటి లోకల్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు పీడీ గారు మరియు స్టాఫ్ నిన్న రాత్రి నుంచి ఒక 1 వీక్ నుంచి ట్రై చేసి నిన్న పిల్లలందరినీ రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ రేపటి వరకు కూడా మనకు గేమ్స్ ఫైనల్స్ ఉంటాయి. రేపు మధ్యాహ్నం లంచ్ తర్వాత పిల్లలందరూ కూడా డిస్పర్స్ అవుతారు ఇక్కడ నుంచి. ఇక్కడ గెలిచినటువంటి టీమ్స్ రేపు నేషనల్ లెవెల్లో ఆడడానికి వెళ్తారు. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ మై స్టూడెంట్స్ హూ ఆర్ ప్లేయింగ్ ద గేమ్స్, పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్స్. యాదాద్రి జిల్లా, తెలంగాణలో యాదాద్రి జిల్లాలో మొదటిసారిగా అండర్ ఎస్జిఎఫ్ వాలీబాల్ కాంపిటీషన్ పోటీస్ అనేది జరగడం జరుగుతుంది. సిఎస్ఎన్ఆర్ బాయ్స్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన విద్యార్థులకు మరియు నిర్వాహకులందరికీ కూడా, వాళ్ళ కోచ్ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, వాళ్ళకి స్వాగతం చెప్తూ వారికి కావాల్సిన సదుపాయాలని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ వాళ్ళు రీచ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశాము. అదేవిధంగా ప్రోగ్రామ్ ఈరోజు మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ ఫంక్షన్ అనేది ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి విచ్చేసిన మన లోకల్ ఎమ్మెల్సీ గారు తీన్మార్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ భాస్కర్ గారికి స్వాగతం చెప్తూ ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మేడం డిఐఓ గారికి, అదేవిధంగా నిర్వాహకులందరికీ కూడా మరి కోచ్ అందరికీ కూడా వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూనే మేము నిర్వహించడం జరిగింది. వారికి ఏమైనా కావాల్సిన సదుపాయాలు ఏమైనా ఉంటే కనుక మేము పూర్తిగా మా నుంచి సహకారాన్ని అందిస్తూ
మేము ఇక రేపటి వరకు ప్రోగ్రామ్ కంటిన్యూషన్ అవుతుంది. దాంట్లో భాగంగా మేము అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. పూర్తిగా 10 జిల్లాలు ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల నుంచి 10 జిల్లాల నుంచి వచ్చారు విద్యార్థులందరూ కూడా. దాంట్లో టోటల్గా జిల్లా వైజ్గా 12 మెంబర్స్ వస్తున్నారు. సో టోటల్గా 120 మెంబర్స్ అనేది ఇక రావడం జరిగింది. సో 120 మెంబర్స్ పాల్గొంటున్నారు ఇక్కడ. 69th HGF Under-19 బాయ్స్ వాలీబాల్ టోర్నమెంట్ CSNR గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నిర్వహించబడుతుంది. దీనికి సహకారంతో ఎవరు డిప్యూటీ డిఐఎస్ గారు, ప్రిన్సిపాల్స్ గారు, మరి స్టాఫ్ అందరం కలిసి ఉమ్మడిగా కలిసికట్టుగా ఈ యొక్క గేమ్స్ నిర్వహించబడుతుంది. దీనికి ఈ యొక్క టీం స్టేట్ లెవెల్ ఇక్కడికి యాదాద్రి భువనగిరికి రావడానికి మా మేడం డిఐఓ మేడం గారు చాలా కృషి చేసినారు. వారి ప్రోత్సాహంతో నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో మీటింగ్లో ఎడ్యుకేషన్ సెక్రటరీ గారితో మాట్లాడి Under-19 వాలీబాల్ టీంను మన యాదాద్రి భువనగిరి గారికి తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం ఉమ్మడిగా 10 జిల్లాలు పాల్గొంటున్నాయి. ఇందులో మొత్తం ఒక్క డిస్టిక్ నుండి 12 మంది వస్తున్నారు. డిస్టిక్ 12 మందితో పాటుగా ఇద్దరు కోచ్ మేనేజర్ కూడా వస్తున్నారు. దాంతో పాటుగా హైదరాబాద్ నుండి టెక్నికల్ ఆఫీసర్లు కూడా వచ్చారు. అలాగే దీనికి ఈ నిర్వహణకి మన జీసీపీ నుండి బాలరాజ్ అనే మెయిన్ ప్రిన్సిపాల్ కూడా వచ్చారు. అట్లాగే దీనికి ఈ కార్యక్రమానికి టెక్నికల్ ఆఫీసర్గా విజయవంతం కావడానికి పర్వతాల్ గౌడ్ అనే టీం. ఎన్ని రోజులు ఈ క్రీడలు ఈ క్రీడలు మొత్తం 3 రోజులు నిర్వహించబడతాయి. ఈ 3 రోజులలో నిన్నటి ప్రోగ్రాంలో మొత్తం రిసీవ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ రోజులో మొత్తం 10 డిస్టిక్ నుండి ఇనాగ్రేషన్కు పాల్గొనడం జరిగింది. అట్లాగే ప్రోగ్రాం ఉంటుంది. ఈరోజు నిర్వహించిన వారు మొత్తం ఫైనల్గా వస్తారు. ఫైనల్లో వచ్చిన రేపు ఫైనల్కి వచ్చిన టీంలను నేషనల్ లెవెల్కి మధ్యప్రదేశ్కి పంపడం జరుగుతుంది. ఆ టీంలో మొత్తం 12 మంది సెలెక్షన్ అవుతుంది. అందులో టీం కోచ్ మేనేజర్ ఉంటారు. వీరందరినీ మన డిఓ సహకారంతో, ప్రిన్సిపాల్ సహకారంతో, మా యొక్క టీం సహకారంతో, అబ్జర్వర్ వచ్చారు, అబ్జర్వర్ సహకారంతో వీళ్ళందరినీ సెలెక్షన్ చేసి నేషనల్ టీంకు మేము సెటప్ చేయగలుగుతాం.